అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భారీ దొంగతనం జరిగింది. 50 తులాల బంగారు ఆభరణాలు, 50,000 రూపాయలు నగదు పట్టపగలే దోపిడీకి గురైంది. రైల్వే కోడూరు నుండి కొత్త కోడూరుకు వెళ్లే రహదారిలో ఉన్న మాచిరాజు కృష్ణంరాజు ఇంట్లో పట్టపగలే దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న ఆభరణాలు, నగదు దోచుకు వెళ్లారు. తిరుపతి హాస్పిటల్కి వెళ్లి వచ్చే వ్యవధిలోనే చోరీ జరగడంతో స్థానికులు భయపడుతున్నారు. హాస్పిటల్కి పోయాను. ఈ లోపల అమ్మాయి ఏ టైంలో జరిగిందో తెలీదు. అంతా 50 తులాలు నాకు అవుతాయి. ఇట్లా చైన్లు అన్నీ మా కోడలు మా అన్ని ఇస్తూనే ఉంది. అన్నీ ఇస్తున్నాయి. 50,000 పగిలే ఎప్పుడు 11:30 ఈ 1 గంట లోపలే జరిగిపోయింటారు. పక్కన ఇళ్ళ కాడే కూర్చొని తాగుతుంటారు. పోలీసు వాళ్ళకి చెప్పినా కానీ 2-3 సార్లు వచ్చినారు. కానీ వచ్చినప్పుడు అటు వస్తారు, వాళ్ళ సౌండ్ బండి సౌండ్ విని వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలుగానే కూర్చొని తాగుతూనే ఉంటారు. అంతా ఇక్కడే చుట్టుపక్కల ఏమన్నా అరిస్తే ఏమన్నా అంటారు.